తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు నామినేషన్లను దాఖలు చేసి జూలై 1న అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. ఓటర్ లిస్టును బీజేపీ ఎన్నికల టీం తయారు చేసింది. దీనిలో భాగంగా జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇవాళ నిజామాబాద్ కు రానున్న అమిత్ షా పార్టీ నేతలతో భేటీ అయ్యి అధ్యక్ష పదవిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్కే అధ్యక్ష పదవి వస్తుందని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అధ్యక్ష రేసులో ఈటలతో పాటు రామచంద్రరావు, అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. రైట్, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. మరి ఈ రేసులో ఎవరెవరున్నారు? ఈ రోజు అమిత్ షా రానున్న నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అయితే నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ రేసులో ఎవరున్నారు? ఫ్రంట్ లైన్ లో ఎవరున్నారంటే ఏం చెప్తారు? రైట్, మొత్తానికి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి తెలంగాణ నూతన బాస్ ఎంపికపై కసరత్తు దాదాపు పూర్తయింది. 1-2 రోజుల్లో దీనిపైన జాతీయ నాయకత్వం అఫీషియల్ గా నిర్ణయం తీసుకుంది. అయితే ప్రొసీజర్ ప్రకారం జరగాల్సినటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ నోటిఫికేషన్ వెలువరనుంది. అధ్యక్ష పదవి రేసులో ఎవరైతే ఉన్నారో వారు రేపటిలోగా నామినేషన్ వేసుకోవచ్చు. ఎల్లుండికి అధ్యక్షుడు ఎవరైనా దానిపైన జాతీయ నాయకత్వం అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ నిజామాబాద్ లో పసుపోటు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో కల్లంపట్లో పెద్ద ఎత్తున మరోసారి చర్చ జరుగుతుంది. కొత్త బాస్ ఎవరైనా అంశంపైన అమిత్ షా కొంచెం క్లారిటీ ఇచ్చి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ తెలంగాణ కమలం పార్టీకి నూతన బాస్ గా నియామకం కాబోతున్నారంటూ గడిచిన 6 నెలలుగా జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఈటల రాజేందర్ పేరు మొదట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కొత్త పాత పంచాయతీ తెర మీదకి రావడంతో, అంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కీలక నేతలు ఉన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళు గడిచిన 20 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. అటువంటి వారికి అవకాశం ఇస్తే పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకొచ్చేటువంటి అభిప్రాయాన్ని గడిచిన వారం 10 రోజుల కింద పెద్ద ఎత్తున తెర మీద తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నేతకు మాత్రమే అధికార పగ్గాలు చేపడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సర్వే కాబోతున్నటువంటి అంశాన్ని జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా ఈటల రాజేందర్ తో పాటు ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ తో పాటు డీకే అరుణ 4 ఎంపీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా మొన్న గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు కూడా తమకు అవకాశం ఇస్తే మేము కూడా సమర్థవంతంగా పనిచేసి నిరూపించుకోగలుగుతామంటూ కూడా చాలాసార్లు బాహాటంగానే తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా ఈటల రాజేందర్ పేరే జాతీయ నాయకత్వం ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన అఫీషియల్ గా నిర్ణయం వచ్చే వరకు ఎవరు దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే లేదు. మొత్తానికి ఇవాళ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ వెళ్ళమన్న 3వ రోజు అఫీషియల్ గా జాతీయ నాయకత్వం తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా దానిపై ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్.